ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం ఇంకా జరుగుతోంది. 4 గంటలకు పైగా త్రివిధ దళ అధిపతులతో ప్రధాని భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, ఎన్హెచ్ఏ అజిత్ దోవల్ హాజరయ్యారు. కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు. సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధపైన చర్చిస్తున్నారు. మరోవైపు రేపటి భారత్ పాక్ అధికారుల సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం ఇంకా కొనసాగుతుంది. 4 గంటలకు పైగా త్రివిధ దళ అధిపతులతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. కాల్పుల విరమణ తర్వాత పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధతపై ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు రేపు కాల్పుల విరమణకు సంబంధించి ఒప్పందంలో భాగంగా రేపు మరొకసారి సమావేశం ఉన్న నేపథ్యంలో సమావేశానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. అయితే నిన్న భారత్ కు సంబంధించి ఏదైతే భారత్ పాక్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణ చేయాలని చెప్పిన నేపథ్యంలో నిన్న 5 గంటల నుంచి కాల్పుల విరమణ కొనసాగుతుంది. నైట్ కొంత కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్తాన్ సంబంధించి దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, ఉగ్రవాద స్థావరాలను ఏది వేసేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలనే అనేక అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు ప్రధానంగా తెలుస్తుంది. అంతేకాకుండా రక్షణ శాఖ మంత్రి ఇటు యూపీలోని లక్నోలో బ్రహ్మోస్ ఏదైతే బ్రహ్మోస్ క్షిపణులు దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. దాన్ని త్వరితగతిన ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి వర్చువల్ గా ప్రారంభించినట్టు తెలిసి ఈ నేపథ్యంలో అన్ని అంశాలపైన కూడా కులంకుశంగా చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు. ఒకవేళ భారత్ పై పాక్ కవింపు చర్యలు చేస్తే ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇప్పటికే ఇటు విమర్శలు అంటే ప్రతిపక్షాల విమర్శలు కావచ్చు, ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఒక ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ ఒక మంచి ఆయుధాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించి ఒప్పుకోవడం ఇప్పట్లో కొంత విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రధానంగా దీనిపైన కూడా సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఎల్ఓపి రాహుల్ గాంధీ సైతం ప్రధానంగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలి, పార్లమెంట్ సమావేశంలో దీంతో పూర్తిగా చర్చించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న తరుణంలో మరొకసారి త్రివిధ దళాల అధిపతులతో పాటు రక్షణ శాఖ మంత్రితో చర్చించి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, రేపు ఒకవేళ పాకిస్తాన్ తో చర్చల సందర్భంగా ఎలాంటి అంశాలను ముందుకు లేవనెత్తాలి, పాకిస్తాన్ ఉగ్రవాదానికి సంబంధించి కావచ్చు, ఇటు పుల్వామా అటాక్ లో కూడా పాకిస్తాన్ నేరుగా పాలు పంచుకున్నట్లు కూడా నిన్న పాకిస్తాన్ విదేశాంగ మినిస్ట్రీ చెప్పిన నేపథ్యంలో అన్ని అంశాలను ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా కులంకుశంగా చర్చిస్తున్నారు. సుదీర్ఘంగా జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి భారత అటు పాకిస్తాన్ బార్డర్ లో కొంత పరిస్థితి అయితే నెమ్మగించినప్పటికీ కూడా ఒకవేళ మళ్ళీ కవింపు చర్యలో పాల్పడితే ఏ విధంగా స్పందించాలనే దానిపైన కూడా ఎప్పటికప్పుడు మాటలు చేస్తూనే ఈ సమావేశం కొనసాగుతుందని తెలుస్తుంది. ఇటు భారత్ ఉన్న సరిహద్దు రాష్ట్రాలన్నింటినీ కూడా ఇప్పటికే అలర్ట్ ప్రకటించింది. అక్కడ కూడా సాధారణ జనజీవనం సాగుతున్నప్పటికీ కూడా భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు మాత్రం ధీటుగానే సమాధానం చెప్తామని చెప్పేసి కూడా త్రివిధ దళాల అధిపతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ప్రధాని నేతృత్వంలో సమావేశం ఎలాంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంది, రేపు ఎలాంటి అంశాలను పాకిస్తాన్ ను తలవంచేలా చేస్తుందనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. మొత్తానికి భారత ప్రభుత్వం కేంద్ర భద్రతా దళాల దాడికి పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైన నేపథ్యంలో అయితే కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి విరమణ ఉన్నప్పటికీ కూడా కవ్వింపు చర్యలు చేస్తే ఏ విధంగా ముందుకెళ్లాలి, ఒకవేళ భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి, మన దగ్గర ఉన్న అణ్వాయుధాలేంటి, మన బలాబలాలేంటి, మన ఆర్థిక వ్యవస్థ ఏంది, ఒకవేళ ఇదే కొనసాగితే మన మన దేశ పరిస్థితి ఏంది, ఇవన్నీ అంశాలపైన కూడా పూర్తిగా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన వేళ భారత్ ధీటుగా బదులిచ్చేందుకు రెడీ అయింది. తాజాగా లక్నో సిటీలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన ఘట్టంగా దీనిని అభివర్ణించారు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందని, దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నేరుగా అక్కడికి రాలేకపోయానని తెలిపారు. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఈ కేంద్రాన్ని నిర్మించారు. 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఉత్పత్తి కేంద్రం బ్రహ్మోస్ క్షిపణిని ఉత్పత్తి చేస్తోంది. इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी का उद्घाटन इसलिए भी महत्व रखता है क्योंकि आज का दिन बहुत ही खास है। आप सब तो जानते ही हैं कि आज नेशनल टेक्नोलॉजी डे है। आज ही के दिन 1998 में श्रद्धेय अटल बिहारी वाजपेयी जी के नेतृत्व में हमारे वैज्ञानिकों ने पोखरण में परमाणु परीक्षण करके दुनिया को भारत की ताकत दिखाई थी। और वह परीक्षण हमारे साइंटिस्ट, इंजीनियर्स, डिफेंस पर्सनल और कई अन्य स्टेक होल्डर्स के अथक प्रयासों का ही परिणाम था। यह हमारे वैज्ञानिकों तथा इंजीनियर्स को मान्यता देने, उनको रिकॉग्नाइज करने और उनके कंट्रीब्यूशन को एक्नॉलेज करने का दिन है। मुझे अच्छी तरह याद है, जब मैंने इसका शिलान्यास किया था उस समय माननीय मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी भी थे। उस दौरान मैंने यह इच्छा जाहिर की थी कि जितनी जल्दी हो सके इस प्रोजेक्ट को पूरा कर लिया जाए। और मुझे यह देखकर बेहद खुशी हुई कि आप लोगों ने मेरी भावनाओं का सम्मान रखा और महज 40 महीने में इस प्रोजेक्ट को पूरा करके दिखाया। आज हमारे आसपास जैसी परिस्थितियां हैं उसे देखते हुए ये बेहद जरूरी हो जाता है कि हम अपने लक्ष्यों को ऐसे ही समयबद्ध तरीके से पूरा करते रहें। इस मौके पर मैं उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी का विशेष आभार प्रकट करता हूं। यदि इतने कम समय में ब्रह्मोस की इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी की स्थापना हो सकी तो इसके पीछे योगी जी का बहुत बड़ा योगदान है। मैं DRDO, हमारे वैज्ञानिक, हमारे इंजीनियर्स और इस प्रोजेक्ट से जुड़े हर व्यक्ति और संस्था को मैं हृदय से बधाई देता हूं। आप लोगों ने दिन रात मेहनत करके इस इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी को खड़ा किया है। देश भर के वैज्ञानिक, इंजीनियर्स और युवाओं का योगदान हमें इस फैसिलिटी सेंटर में देखने को मिलेगा। मैं आपकी मेहनत और लगन को नमन करता हूं। साथियों, हमारी सरकार जब उत्तर प्रदेश में डिफेंस कॉरिडोर के विजन को लेकर आगे बढ़ी थी तो उस समय हमारे सामने अनेक बड़े लक्ष्य थे। उन तमाम लक्ष्यों में से हमारा एक उद्देश्य यह भी था कि हम उत्तर प्रदेश को एक बार फिर देश के प्रोडक्शन सेंटर के रूप में डेवलप करें। यूपी डिफेंस कॉरिडोर लखनऊ सहित कानपुर, झांसी, चित्रकूट, आगरा और अलीगढ़ से होकर गुजरता है और ये सभी नोड्स आने वाले समय में विकास के नए केंद्र बनकर उभरेंगे। साथियों, एक उदाहरण मैं आपके सामने रखूं तो आप में से बहुत लोगों को पता होगा कि एक समय कानपुर और आसपास का क्षेत्र प्रोडक्ट्स की मैन्युफैक्चरिंग के लिए जाना जाता था। आर्थिक रूप से यह क्षेत्र बहुत ही समृद्ध था। इसे मैनचेस्टर ऑफ द ईस्ट कहा जाता था। लेकिन आज़ादी के बाद अनेक कारणों से आर्थिक प्रगति की राह में यह क्षेत्र पिछड़ता गया और कहीं पीछे छूट गया। मैं उन कारणों में तो नहीं जाना चाहूँगा, पर कहना यह चाहता हूँ कि यूपी डिफेंस कॉरिडोर के निर्माण के बाद यह क्षेत्र फिर से एक बार अपने पुराने वैभव को प्राप्त करने की ओर आगे बढ़ चला है। मुझे इसमें कोई संदेह नहीं है कि कानपुर विकास की उन ऊंचाइयों को छुएगा जो दुनिया के विकसित क्षेत्रों के लिए अनुकरणीय होगा। कल को वेस्ट में कोई क्षेत्र जब बहुत अधिक प्रगति करेगा तो उसे कानपुर ऑफ द वेस्ट कहा जाएगा। इसी प्रकार डिफेंस इंडस्ट्रियल कॉरिडोर के सभी नोड्स को डेवलप करने के लिए हम पूरी तरह से कमिटेड हैं। मुझे यह भी बतलाया गया है कि अभी उत्तर प्रदेश डिफेंस कॉरिडोर में एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, UAV, ड्रोन्स, एमिनिशंस, कंपोजिट एंड क्रिटिकल मटेरियल्स, स्मॉल आर्म्स, टेक्सटाइल तथा पैरासूट आदि में
मेजर इन्वेस्टमेंट किए गए हैं। एक अच्छी बात यह है कि इस डिफेंस कॉरिडोर में हमें पब्लिक सेक्टर और प्राइवेट सेक्टर दोनों की ही बड़ी अहम भागीदारी दिखाई दे रही है। साथियों, जब मैं प्राइवेट सेक्टर की भागीदारी की बात कर रहा हूं तो मुझे यह बताते हुए बड़ी खुशी हो रही है कि लखनऊ में ही पीटीसी इंडस्ट्रीज लिमिटेड द्वारा टाइटेनियम एंड सुपर एलॉय मटेरियल प्लांट्स की शुरुआत की जा रही है। इसके अलावा 7 एडिशनल क्रिटिकल प्रोजेक्ट्स की भी नींव इस समय रखी जा रही है। यह निश्चित रूप से रक्षा क्षेत्र में भारत की आत्मनिर्भरता की गति को और तेज करेगा।